జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిర్వహిస్తున్నటువంటి శాఖ అయినటువంటి పంచాయతీరాజ్ శాఖ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచి, అంటే రోడ్లు వేయటం కానీ, ఎంప్లాయీస్ యొక్క సాటిస్ఫాక్షన్కి కానీ ఇవాళ మొదటి స్థానంలో ట్రెండ్ అవుతున్నందుకు మనస్ఫూర్తిగా మా అధ్యక్షుల వారికి రాష్ట్ర ప్రజల తరపున అభినందనలు తెలియజేస్తూ, అట్లానే నిన్న దాదాపు 2.5 లక్షల ఇళ్ళు దాదాపుగా 7-8 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి పేదల యొక్క కళ నెరవేరి వాళ్ళ కుటుంబాల్లో సంతోషం నింపినందుకు గాను జనసేన పార్టీ తరపున రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా అభినందిస్తూ, కృతజ్ఞతలు కూడా తెలుపుతూ, ఎందుకంటే కొంతమంది టిట్కోయిళ్ళకి డబ్బులు కూడా కట్టున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పటికైనా వాళ్ళ యొక్క బాధలు వ్యతలు తీర్చినందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని, మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, అలానే గృహ నిర్మాణ శాఖ సంబంధించినటువంటి పార్థసారథి గారు కానీ, వీళ్ళందరికీ కూడా వెన్నుదన్నుగా ఉంటున్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇక అమరావతి మీద వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు 2-3 రోజుల నుంచి మీ అందరికీ తెలుసు, ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఆ క్యాపిటల్ విషయంలో ఉన్నటువంటి ఆ సందిగ్ధతని పోగొట్టి అమరావతి క్యాపిటల్ అనే విధంగా అప్పుడు బైపర్కేషన్ జరిగినప్పుడు ఉన్నటువంటి యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఎమెండ్ చేస్తూ క్యాపిటల్ ఎట్ అమరావతిని పెట్టండి అని చెప్పేసి అసెంబ్లీ తీర్మానం చేసి పంపించిన దాని మీద ఈ వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వాళ్ళు ఏ రకంగా మాట్లాడుతున్నారో చూస్తున్నాం. విచిత్రం ఏంటంటే, ఎవరైతే అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాలో 11 మంది ఉన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కలుపుకుని 11 అనుకుంటాను. ఆ 11 మందిలో నుంచి ఒక్కరు కూడా దీని గురించి మాట్లాడినట్టు నేనైతే చూడాల, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు. మాట్లాడవలసిన 11 మందిలో నుంచి ఒక్కడ నోటి వెంట కూడా ఒక మాట రాలేదు. మూలన పడేసినటువంటి ఎక్కడెక్కడెక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ మాత్రం దాని మీద ప్రెస్ మీట్లు దాని గురించి మాట్లాడుతున్నారు. అది ఆశ్చర్యం అనిపించింది నాకైతే. వాస్తవానికి వాళ్ళు పాపం నిన్న అసెంబ్లీకి వెళ్తారని చెప్పేసి అందరూ ఆశించారు. ఎందుకంటే మేము కూడా ఒప్పుకున్నాం ఇదివరకు అట్లాగా 3 ముక్కలాట కాదు, మేమందరం ఒప్పుకున్నామని చెప్తున్నారు కదా, మాకు అభ్యంతరం లేదు, మా మీద నిందేశారు, ఇప్పటికీ మా జగన్మోహన్ రెడ్డి ఇల్లు ఇక్కడే కట్టుకున్నాడు, మేము అమరావతిలో రాజధాని ఉండడానికి ఇష్టమేను అని చెప్తున్నటువంటి ఈ పెద్ద మనుషుల్లో అసెంబ్లీకి వెళ్ళి దానికి ఓటేస్తారేమో అనుకున్నాం. కానీ ఆ 11 మందిలో ఎవడో అటువైపు తొంగి కూడా చూడకపోగా వెంటనే సాయంత్రానికే పెద్ద ముత్తైదులందరూ కూడా కొంతమంది ఉన్నారు కదా ఆఫీసులో కూర్చుని ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళు, వాళ్ళని ఆఫీసులో కూర్చుని పెడితే కొంతమంది వాళ్ళ ప్రాంతాల్లో కూర్చుని పెట్టారు. కానీ వీళ్ళందరూ కూడా ఓడిపోయిన బ్యాచే. ఈ 11 మందిలో ఎవరు నోరెత్తలు, ఈ రోజు వరకు నోరెత్తల. ఈ 11 మంది నుంచి ఒక్కళ్ళు కాదు ఒక్కళ్ళారు. ఒకసారి ప్రజలు గమనించండి అని చెప్పేసి జనసేన పార్టీ నుంచి కోరుతున్నాం. ఎప్పుడు కూడా మాట్లాడవలసిన వాడు మాట్లాడితే ఇంపాక్ట్ వేరుగుంటుంది, మాట్లాడకూడని వాడు మాట్లాడితే దాన్ని ఎవడు పట్టించుకోడు. అందుకని ఒక సలహా ఏంటంటే వైఎస్ఆర్ పార్టీకి కూడా నేను ఇచ్చేది, మీరు ప్రతిపక్ష హోదా కావాలి, మేమే ప్రతిపక్షం అంటారు. ఎస్, మీరే ప్రతిపక్షం, మేము కూడా ఒప్పుకున్నాం దానికి. కానీ ఎవరు మాట్లాడారు వాళ్ళు మాట్లాడండి. ఊరికని ఎప్పుడు ఊకదప్పుడు కొట్టేటట్టు వాళ్ళని తీసుకొచ్చి ఆఫీసులో కూర్చోడితే క్రెడిబిలిటీ పోద్ది, వాడిని ఎవడు పట్టించుకోడు, వీడు ఇంతే అంటారు. విలువ ఉన్నవాడు మాట్లాడితే జనం ఒకసారి ఆలోచిస్తారు. దాని ఇంకా విలువ లేనాడు ఎంత వాగినా కానీ, నిజం ఉన్నా కానీ వెనక మనం చదువుకున్నాం కదా, నాన్న పులి కథలా ఉంటుంది, అంతకుమించి ఏం లే వీళ్ళది. అమరావతి గురించి మాట్లాడుతున్నాక మీకు ఎట్లా హక్కు ఉంది అసలు? మీరు దాని మీద రకరకాలుగా చేశారు. గత 5 సంవత్సరాలు నాశనం చేశారు రాష్ట్రాన్ని.
మీ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు, మీ ఇష్టాన్ని రీతిలో చేశారు. దాని మీద ఇవాళ వచ్చి మీరు అది సెల్ఫ్ ఫైనాన్స్ అన్నారు, సెల్ఫ్ ఫైనాన్స్ లేదు, తీసుకొచ్చే డబ్బులన్నీ లక్షల కోట్లు దాని మీదే పెడుతున్నారు, ప్రజలను పట్టించుకోవట్లేదు. ఏదో నోటికి ఏదో వస్తే అది ఏదో ఒకటి వాగాలి కాబట్టి వాగుతున్నటువంటి మీ అందరికీ కూడా చెప్పదలుచుకున్న జనసేన పార్టీ తరపు నుంచి ఏంటి మీరు గతంలో చేసింది? ఎక్కడ మంచి భూమి ఉంటే, ఎక్కడ మంచి ఆఫీస్ ఉంటే దాన్ని తాకట్టు పెట్టింది మీరు కదా. ఇవాళ వచ్చేటటువంటి మాట్లాడే మీ అందరికీ చెప్తున్నాను, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎన్ని ఆస్తులు, ఆంధ్ర రాష్ట్ర ఆస్తులు ఎన్ని మీరు తాకట్టు పెట్టారు? ఆ తాకట్టు పెట్టిన వాటిల్లో ఇదే అమరావతి మీకు ఏదైతే నచ్చలేదంటున్నారో ఈ అమరావతి కూడా ఉంది కదా, ఈ అమరావతిలో భూములు కూడా ఉన్నాయి కదా. ఇంకా చెప్పాలంటే నిస్సిగ్గుగా మీరు కూర్చుని పరిపాలించింది మాకు అమరావతి వద్దు అని ఏడకపోవాలో మీకు తెలీదు, ఏడ కూర్చోడో తెలీదు, ఊరికి మాట అయితే అనేశారు నేను ఎక్కడ కూర్చోండి అక్కడ రాజధాని అని. అంతకుమించి ఏం చేయాలో మీకు తెలియని పరిస్థితిలో గత ప్రభుత్వం నిర్మించినటువంటి అదే సెక్రటేరియట్లో కూర్చుని మీరు పరిపాలన చేసినటువంటి సెక్రటేరియట్ను కూడా తాకట్టు పెట్టారు కదా. ప్రజలకు తెలియదు, ఇవన్నీ తెలియకుండా దాశారు మీరు. ఇవాళ కూడా నాకు ఆశ్చర్యం ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా గతంలో మీరు చేసినటువంటి దుర్మార్గాల్ని ఇంకా వెలికి తీయాల్సిన పరిస్థితికి వచ్చింది. అంటే చూడండి ఎంత హాస్యాస్పదమో. ఒకసారి ప్రజలు గమనించండి. ప్రభుత్వం అంటే పారదర్శకంగా ఉండాలి, ప్రభుత్వంలో విధి విధానాలన్నీ కూడా ట్రాన్స్పరెన్సీగా ఉండాలి. ఇవాళ నేనేం చేశానో రేపు అది రిఫ్లెక్ట్ కావాలి, కనిపించాలి ఆఫీసులో. కానీ దౌర్భాగ్యం ఏంటంటే గత 5 సంవత్సరాలు 1924 మధ్యన వీళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు ఇవాళ అదే సెక్రటేరియట్లో కూడా కనిపించినటువంటి పరిస్థితి వచ్చింది. అసలు వీళ్ళు ఎన్ని తాకట్టు పెట్టారు, ఎక్కడెక్కడ తెచ్చారు, ఏమి చేశారు, వాటిలో ఏమైనా కట్టారా లేదని చూద్దామంటే ఇవాళ చాలా వరకు అసలు కనిపించిన పరిస్థితి. అంటే ప్రభుత్వంలో ఉండేటటువంటి, ప్రభుత్వంలో నడపవలసినటువంటి ఈ ఎగ్జిక్యూటివ్, పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్లో ఉన్నటువంటి ఈ సోకాల్డ్ బ్యూరోక్రసీ, ఐఏఎస్లు కానీ గ్రూప్ 1 ఆఫీసులు కానీ వీళ్ళందరి యొక్క పనితీరు ఆంధ్ర రాష్ట్రంలో ఏ రకంగా ఉందో ప్రజలు ఒకసారి గమనించండి. ఎస్, రాజకీయ పార్టీలు 5 సంవత్సరాలకు ఒకసారి వస్తాం, కానీ అంటిల్ రిటైర్మెంట్ వరకు పరిపాలించవలసినటువంటి అధికారుల యొక్క నిర్లిప్తత కానీ, అధికారుల యొక్క దుర్మార్గాలు కానీ ప్రభుత్వంలో ఎంత గొప్పగా ఉంటున్నాయో ఒకసారి ప్రజలకి ఆలోచన చేయండి. అంటే అధికారులను తిడితే అదే అంటే మీరు చెప్పినగా చేస్తున్నారంటారు. మేము చెప్పినవి ఎందుకు చెయ్యాలని నేను అడుగుతున్నాను. ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా చెప్పింది అధికారులు ఎందుకు వినాలి? మీకు మంచి, ప్రజలకు మంచి అయితే మీరు చేయాలి. రాజకీయ పార్టీలు 5 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి, పాలసీలు చేస్తాయి, ఆ పాలసీని ఇంప్లిమెంట్ చేయండి, అది కూడా పారదర్శకంగా చేయండి. దాయాల్సిన అవసరం ఏమొచ్చా మీకు? ఇవాళ వచ్చి అమరావతి గురించి రకరకాల మాట్లాడుతున్నటువంటి ఈ పెద్దలందరూ చెప్తున్నా, ఎన్నిరా మీరు తాకట్లు పెట్టింది, ఎన్ని తాకట్లు పెట్టారు మీరు? మాకు పూర్తి సమాచారం కూడా రాలా. అంటే అంత దౌర్భాగ్యంగా సెక్రటేరియట్లో ఉన్నటువంటి అధికారుల యొక్క పరిపాలన ఉంది. ఏపీఎస్డిసి కింద రాష్ట్రంలో ఉన్నటువంటి పలు సంస్థలన్నింటినీ కూడా తీసుకొచ్చి దాంట్లో మెర్జి చేసి ఈ భూములన్నీ కూడా దానికి బదలాయింపు చేసి ఏపీఎస్డిసి కిందే దాదాపు 25,000 కోట్ల పైసలకు అప్పు తీసుకున్నారు తాకట్లు పెట్టి. ఏపీ బేవరేజ్ సిస్టమ్ పెట్టిన విషయం అందరికి తెలిసింది, అది బయటకు వచ్చింది. ఏపీ బేవరేజ్ అంటే ఈ సారాయి, దాని ఏదో కొత్త పాలసీలు అన్నారు, రేట్లు తగ్గి పెంచామన్నారు, ఏదేదో చెప్పారు, రకరకాలు చెప్పారు. ఇవాళ అది కల్తీ మద్యం కింద కేసు జరుగుతుంది అనుకోండి, చిట్టు రేపు జరుగుతుంది. దాని కింద 10,000 కోట్లు తీసుకొచ్చారు. ఏపీ ఐఐసి కింద 10,000 కోట్లు ప్లస్ ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీస్ లిమిటెడ్ కింద, అంటే అసలు లెక్కలు కూడా ఈ రోజుకు కూడా రాకుండా ఉన్న పరిస్థితి. మరి అటు పరిస్థితి ఏంటి? వాటికి వడ్డీలు ఎట్లా కట్టాలి గవర్నమెంట్? ఇవాళ రీపేమెంట్ ఎట్లా జరగాలి? అంటే అసలు ఎన్ని తెచ్చారు ఏంటనేది కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా చేసినటువంటి ఘనత పొందినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఈ సోకాల్డ్ హెచ్డిఓస్ అందరూ కూడా జనసేన పార్టీ నుంచి చెప్తున్నాం.